హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్. హాయ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అందరికీ. ప్రాబ్లం వస్తే చాలు భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతుంటారు, అయ్యో ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది అంటారు, ఇలా కంగారు పడుతుంటారు. అసలు ప్రాబ్లమ్స్ మనిషికి ఎందుకు వస్తాయి సార్? యాక్చువల్లీ అసలు ప్రాబ్లమ్ అనే దానికి డెఫినేషన్ ఏంటి? మీకు అంటే మీరేమనుకుంటున్నారు ప్రాబ్లమ్ అనే దానికి పలానా డెఫినేషన్ ఉందని? ఏం ఉండదు, మనకి కష్టమైన పని ప్రాబ్లం అంటుంటారు. ఓకే. కష్టమైన పని అంటే లైక్ మనం ఇప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్దాం అనుకున్నాము. ఓకే. మధ్యలో ఏదన్నా అడ్డంకి వచ్చింది. ఓకే. సో, వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళలేదు. సో, ఐ ఫీల్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. అబ్స్టకిల్ ఏదన్నా అడ్డం వచ్చింది. లేకపోతే మనము ఒకలా ఉందాం అనుకున్నాము. ఒకటి కోరుకున్నాము. ఆ కోరిక జరగలేదు. ఓకే. ఆ కోరిక జరగలేదు కాబట్టి అది మనకి ప్రాబ్లమ్ లాగా ఫీల్ అవుతాం. కానీ ఆ కోరిక తీరనోళ్ళు చాలామంది ఉన్నారు లైఫ్‌లో. ఓకే. వాళ్ళందరూ దాన్ని సమస్యగా ఫీల్ అవుతున్నారా? లేదు. అవ్వట్లేదు. కానీ మనం మాత్రమే సమస్యగా పర్టిక్యులర్‌గా ఫీల్ అవుతున్నాం. ఓకే. సో, అంటే మనకి నచ్చనిది కొంతమంది ఏమంటారంటే ప్రాబ్లమ్ అంటే డెఫినిషను అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగింది సార్ నాకు అని చెప్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగినవన్నీ సమస్యలేనా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే మనకి ఊహించనిది ఏదో ఒకటి సడన్‌గా జరిగిపోయింది. ఓకే. యాక్సిడెంట్. ఓకే. అలాంటిది. కానీ అది మనకు నచ్చనిదైతేనే మనకు ప్రాబ్లమ్. అదే మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ నచ్చేది జరిగిందనుకోండి. దాన్నేమంటాం మనం? మిరాకిల్ అంటాం. లక్ అంటాం. లక్ అంటాం. అసలు నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నాకెంత లాటరీ వచ్చిందో తెలుసా? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నాకు జాబ్ వచ్చింది తెలుసా? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ నాకెంత కలిసొచ్చిందో తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉండే న్యూస్ వచ్చింది ఈరోజు. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను సీట్ వచ్చింది నాకు. మెడికల్ సీటో ఏదో సంథింగ్ చెప్తాం. కానీ అన్‌ఎక్స్‌పెక్టింగ్ మనం అనుకుంది జరిగిందనుకోండి. అంటే మనకు సంబంధించి ఏదన్నా ఒక పెద్దది కాకపోయినా చిన్నది ఏదన్నా డిసీజ్ లాంటిది, రోగం లాంటిది వచ్చిందనుకోండి. సో, మనం చాలా ఫీల్ అవుతా ఉంటాం. సో, ప్రాబ్లమ్ డెఫినిషన్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరుగుతుంది. మనం కోరంది జరుగుతుంది. మనం కోరుకున్నది జరగకపోతుంది. కానీ ఏంటంటే అది మనం తీసుకునే విధానంలోనే సమస్య ఉంటుంది. సో, అంటే మన వైఖరిలో, మన ఆలోచన దృక్పథంలో కొంత సమస్య ఉంటుంది. అంటే తీసుకునే విధానంలో ఉన్న ప్రాబ్లమ్ వల్లే అంటే సరిగ్గా తీసుకోవటం మనకి నేర్పించలేదు చిన్నప్పటి నుంచి. సో, అది గనక మనం లెర్నింగ్ చేస్తే డెఫినిట్‌గా చూసే విధానంలో మీరన్నట్టు పానిక్ అయిపోవటం గాని, లేపోతే టెన్షన్ పడిపోవటం గాని, స్ట్రెస్ పడిపోవటం గాని ఇలాంటివుండవు. అయితే మీరు చెప్పినట్టు భయపడ్డం చిన్నప్పటి నుంచి మనం భయపడ్డాం. సరదాగా ఆడుకుంటూ ఉంటాం. యెస్. యెస్. పెరుగుతున్న క్రమంలోనే ఈ భయపడ్డం అనేది వస్తుంది. హ్మ్. ఎందుకొస్తుంది సార్ ఇలా భయపడ్డం అనేది? అంటే యాక్చువల్‌గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది. పేరెంట్స్ ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పేరెంట్స్ కూర్చొని, ఇప్పుడు నేను, నా మిసెస్ ఇద్దరం కూర్చొని, మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏం డిస్కషన్ చేస్తున్నాం అంటే, ఈరోజు ఆఫీస్‌లో వాడెవడో వచ్చి నాకు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేశాడు. లేకపోతే బాస్ అరిచాడు. చాలా ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అయ్యాను. నిజంగా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మనకే వస్తున్నాయి. ఎలా మనం అట్లా మాట్లాడుతున్నాను. నా మిసెస్ కూడా ఈ పక్కింటి ఆమెతోటి గోల ఊరికే ఓనర్స్ ఏదో తిట్టారు. సో, నాకు చాలా కోపం వచ్చింది. నేను అరిచాను. ఏంటి లైఫు అని చెప్పేసి ఆమె కూడా అందనుకోండి. సో, పిల్లలు ఏం చేస్తుంటారు జనరల్లీ వింటూ ఉంటారు. వాళ్ళకి వేరే మనకున్న సమస్యలు లేవు కాబట్టి వాళ్ళు ప్రతి డీటెయిల్డ్‌గా మనం అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేసి అంటే నాన్నకి ఇది సమస్య అనమాట. ఇట్లా సమస్య ఉంటే మనం బాధపడాలనమాట. సో, మనం భయపడాలనమాట. మనం పానిక్ అవ్వాలనమాట అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదే గనక నేను ఈరోజు ఈ సమస్యొచ్చింది. కానీ నేను ధైర్యంగా ఉన్నాను. నేనేం పెద్ద ఫీల్ కాలేదు. మహా అయితే ఏమవుతుందంట, వేరే జాబ్ చూసుకుంటా అంతకు మించి ఏం ప్రాబ్లమ్ లేదు గదా! అనంట. అదే తను గూడా పక్కింటోళ్ళో లేతే ఓనర్స్ ఏదో గొడవ పెట్టుకున్నారు. కానీ నేనైతే మంచిగా రెస్పాండ్ అయ్యాను. వాళ్ళని మంచిగా అండర్‌స్టాండ్ చేసుకున్నాను. ఒకవేళ వరస్ట్ కేస్ ఏమవుతది మహా అయితే ఇల్లు ఖాళీ చేయాల్సి వేరే ఇంటికెళ్తాం. దానికేం పెద్ద ప్రాబ్లమ్ లేదు అని జెప్పేసి నేనైతే బానే డీల్ చేశాను. నేను ఇమ్మీడియేట్‌గా కోపం పడలేదు. రియాక్ట్ అవ్వలేదు. మంచిగా మాట్లాడాను. వాళ్ళకి నాకు మంచి సంబంధం ఉంది. ఐయామ్ సో హ్యాపీ. ఈరోజు సరిగ్గా అర్థం చేసుకోలేదు. రేపు సరిగ్గా అర్థం చేసుకుంటారు. ప్రాబ్లమ్స్‌కి మనమేం భయపడి వెనకబడి ఎళ్ళాల్సిన అవసరం లేదు గదా! సో, ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు అని కనుక ఇద్దరం చెప్పుకున్నామనుకో, అది విన్న పిల్లలకి ఏమర్థమవుతుంది? లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయినప్పటికీ గూడా మనం ముందరికెళ్ళాలి. ఓకే. లేకపోతే ప్రాబ్లమ్స్ ఒచ్చినా గూడా మనం కొన్ని సార్లు మార్చలేం గాబట్టి మనం మామూలుగా వెళ్ళొచ్చు అనే విషయం అర్థమవుతుంది. సో, అలాగ పిల్లలు పేరెంట్స్ నుంచి ఒకటి నేర్చుకుంటారు. రెండోది ఆటోమేటిక్‌గా ఇప్పుడు పిల్లలు పెంపకం అనేది మామూలుగా మనకి మొక్కలు పెంచినట్టు గాదు.
హ్మ్. మొక్కల పెంపకమో, జంతువుల పెంపకమో కాదు. పిల్లలు డెఫినిట్‌గా మొక్కలాగా ఒకే చోట ఉండరు. చాలా చోట్ల ఎళ్తుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికి ఎళ్తుంటారు? ఏ ఏ ప్లేస్‌లో వెళ్తుంటారు? ఎవరెవరితోటి మాట్లాడుతుంటారు? ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, వాళ్ళు మాట్లాడే ఫ్రెండ్స్ గాని, వీళ్ళందరూ గాని ఊరికే అరే! ప్రాబ్లమ్ వచ్చిందిరా ఇంక అయిపోయిందిరా మన జీవితం అయిపోయింది అని అట్లా మాట్లాడే వాళ్ళతోటి ఎక్కువ మందితోటి ఉంటే జనరల్లీ వాళ్ళు కూడా కొంత సహవాసం వల్ల ఆ లక్షణాలు నేర్చుకుంటారు. సో, అది ఎన్విరాన్మెంట్‌లో అవ్వచ్చు, లేకపోతే మన పేరెంటింగ్‌లో అవ్వచ్చు. ఓకే. లేకపోతే వాళ్ళు దేనికి ఎక్స్‌పోజర్ అవుతున్నారు. లైక్ టీవీ, వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరో ప్రాబ్లమ్ వచ్చి హర్ట్ అయిపోయి ఏదో అటెంప్ట్ చేశారంట అని చెప్పేసి తెలిసినప్పుడు వీళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ప్రతీది ప్రభావం అనేది ఉంటుంది మనిషి మీద. సో, అలాగా వీళ్ళ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందనమాట. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే చేంజ్ చేయాలంటే అవేర్‌నెస్ లీడ్స్ టు చేంజ్ అంటాం మనం. అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్‌ని అవేర్‌నెస్ వచ్చేటట్టుగా మనం చేస్తాం. లైక్ ఇప్పుడు ఒకతను బాగా లావైపోతున్నాడు. ఓకే. నడుస్తున్నప్పుడల్లా ఆయాసం వస్తుంది. హ్మ్. లేతే మెట్లు ఎక్కలేకపోతున్నాడు. లేతే కాళ్ళు నొప్పులొస్తున్నాయి. ఓకే. తనేం చేయాలి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా? వెయిట్ తగ్గాలి కంపల్సరీ. వెయిట్ తగ్గాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నా తనకు అర్థం కావట్లేదు. ఇంకా తింటూనే ఉన్నాడు యాక్చువల్‌గా. తను కేర్ తీసుకోవట్లేదు. సో, సెల్ఫ్ కేర్ అనేది తనకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జనరల్లీ ఒక వెయింగ్ మెషిన్ మీద అతనిది చూసి ఆ వెయిట్ చూపించి, తను ఫోటో తీసి, తనతో పాటు ఎవరైతే ఫిట్‌గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోలు చూసి కంపారిజన్ చేసి, ఓకే. నీ వెయిట్ ఇంత ప్రాబ్లమ్ అవుతుంది. నీ వెయిట్ ఇంత ఉండకూడదు. ఇంత ఉండాలి. నీ ఫోటో చూసావా ఎట్లా ఉందో? అంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ నీ ఫోటో చూడు ఎంత బాగుందో అని చెప్పి అతని గురించి కొంచెం డిస్కషన్ చేసి, ఆ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు సైంటిఫికల్‌గా కాళ్ళకి ఆ బరువు ఎలా పడుతుంది? ఆ బరువు వల్ల ఏమి ఇబ్బందవుతుంది అని మనం చెప్పగలిగామనుకో, సో, తనకి కొంత అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. నేను కూడా వెయిట్ పెరిగినప్పుడు నేను ఒకసారి అద్దంలో చూసుకుంటే సడెన్‌లీ నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయా. ఏంటి ఇంత వెయిట్ అయిపోయాను నేను అని చెప్పి. నాకు అది ఏమంటారు అవేర్‌నెస్ వచ్చింది. సో, అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి నాకు మార్పు చెందడానికి అవకాశం వచ్చింది. సో, అట్లా అవేర్‌నెస్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. హ్మ్. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం గాదు. ప్రాబ్లమ్‌ని ఎలా తీసుకోవడం గూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌లో గూడా ఒక పార్టే. యెస్. అయితే పేరెంట్స్ చాలామంది ఇప్పుడు, ఎప్పుడు హ్మ్. మా అప్పుడు అలా చేసాం, మీ అప్పుడు ఇలా చేస్తున్నారు అనే కంపారిజన్‌కి హ్మ్. కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. హ్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ తీసుకునే వైఖరి గురించి చెప్పాలంటే, హ్మ్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే, మనకి చాలామందికి మొన్న ఈ మధ్యన వైజాగ్ కూడా వచ్చాడు. ఆయనకి కాళ్ళు, చేతులు లేవు. నిక్ వుత్సిక్ అని చెప్పి ఒకాయన ఉన్నాడు. హ్మ్. ఓకే. అందరికి తెలిసిన విషయమే అది. సో, ఆయన 1980 టైమ్‌లో పుట్టినప్పుడు హ్మ్. యాక్చువల్‌గా ఆయన చేతిలో అంటే వాళ్ళ ఫాదర్ చేతిలో డెలివరీ రూమ్‌లో వాళ్ళ ఫాదర్ చేతిలో ఎవరైనా సరే వెయిట్ చేస్తుంటారు గదా! పిల్లోడు ఎలా పుడతాడు ఏంటి అని. సో, కాళ్ళు లేవు, చేతులు లేవు. అతన్ని తీసుకొచ్చి ఒక మొండెంతోటి తీసుకొచ్చి బాడీని చేతిలో పెడితే డాక్టర్లు ఎలా ఫీల్ అవుతారు ఎవరైనా సరే? ఆ! అసలు చాలా బాధగా అసలు డిసప్పాయింట్ అయిపోతాం గదా! సో, రిపోర్టర్స్ అదే ప్రశ్న అడిగారు ఆయన్ని. ఏమనంటే, "సార్ మీకు చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా కనీసం నల్లగా ఉండో, లేకపోతే అమ్మాయి పుట్టిందనో విసిరేసేవాళ్ళున్నారు చెత్త కుప్పలోకి. అటువంటిది మీకెప్పుడు ఈ బాబుని చెత్త కుప్పలో విసిరేయాలనో, లేకపోతే దేవుడిని తిట్టాలనో, ఇట్లా రకరకాలుగా ఉంటాయి గదా! అలా ఎప్పుడు అనిపించలేదని" అడిగితే అతనేమన్నాడో తెలుసా? తను ఏమన్నాడంటే, "ఈ వందల కోట్ల మంది జనాభాలో నాకే ఈ అదృష్టం లభించింది. ఏంటంటే, ఇంత భయంకరమైన డిసీజ్ ఉండి, ఇంత భయంకరమైనటువంటి వికలాంగత్వం ఒక మొండెంలా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే, నేనే ఇతన్ని బాగా చూసుకోగలను అని ప్రపంచం గాని, దేవుడు గాని నమ్మాడు గాబట్టి, నా చేతిలో పెట్టాడు. నేనైతేనే ఇతన్ని బాగా చూసుకోగలనని. అది నా అదృష్టంగా భావిస్తాను. ఐయామ్ థాంక్‌ఫుల్ అని చెప్పాడు. సో, ద పాయింట్ ఏంటంటే ఇక్కడ సమస్యలు ఎవరికైనా వస్తాయి. కానీ సమస్యలను చూసే దృక్పథం అనేది ఒక మనిషికి అలవాటైతే గనక, ఆ సమస్య అనేది అతనికి ఒక పెద్ద అవకాశంలాగా మారుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఇంకా కంప్లెయింట్ చేసుకుంటూ, శపించుకుంటూ, బాధపడుతూ ఆ విధంగానే ముందరికెళ్ళాల్సొస్తుంది. సో, కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తున్నారు గదా మీరు. సో, అలాగే మనకు జరిగిన ప్రతి విషయంలో కూడా ఇప్పుడు సడెన్‌గా ఒక డిసీజ్ వచ్చింది. ఒక రోగం వచ్చింది. ఇప్పుడు సడెన్‌గా షుగర్ వచ్చింది. లేకపోతే హై బీపీ వచ్చింది. సో, అప్పుడు మనం ఎంత బాధపడతాము. నాకెందుకు రావాలి ఇది అని జెప్పి. కానీ దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? లేకపోతే టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి? సో, దీనికి సంబంధించి మనం ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి? డైట్ ఎలా చేయాలి? వీటిని చేంజెస్ ఏం చేసుకోవాలని గనక మనం ముందుకెళ్ళిపోతే, మనం చూసే విధానాన్ని బట్టి ఆ సమస్య చాలా చిన్నదిగా మారుతుంది.
అది నేను చెప్పాలనుకుంటున్నాను. సార్ జనరల్‌గా మనీ ఉంటే చాలు అనుకుంటారు కదా సార్ ఎక్కువ మటుకు సొసైటీలో. ఆహ్, మనీ కన్నా మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అంటారు కదా! అది అది ఎట్లా అని కొంచెం వివరించగలుగుతారని? అంటే ఏంటంటే మైండ్‌లో వచ్చేటటువంటి ఆలోచనల వల్ల మనకి కొంచెం భయం అనేది వస్తుంది బేసికల్లీ. అంటే ఆటోమేటిక్ థాట్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ. సో, థాట్ అనేది ఎప్పుడు కూడా భయం కలిగిస్తుంది. ఇప్పుడు థాట్ అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుందనేది మనం చూడాలి. అంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మనం బేసిక్‌లోకెళ్తే గనక, మనకి మనం ఏం చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఆలోచనలొస్తాయి. ఓకే. ఏం వింటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆలోచనలొస్తాయి. ఇప్పుడు 2011 ఆ టైంలో బోస్టన్‌లో బాంబు పేలుళ్లు జరిగినాయి. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్‌గా భయకంపితులవుతారు అక్కడ బాంబులు పేలితే. కానీ టీవీలో ఆ బాంబులు పేలటం దృశ్యాలు వస్తా ఉంటాయి. అది 6 అవర్స్ ఎవరైతే చూసారో కంటిన్యూయస్‌గా 6 గంటలు చూసిన వాళ్ళ మీద ఒక పరిశోధన చేస్తే వాళ్ళకి పీటీఎస్‌డీ వచ్చింది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వాళ్ళకొచ్చింది. ఎవరికి? ఇంట్లో టీవీ చూసేవాళ్ళకి. ఎందుకని? ప్రత్యక్ష సాక్షుల కంటే కూడా వీళ్ళకొచ్చింది. దానికి కారణం ఏంటంటే కంటిన్యూయస్‌గా మీరు హర్రర్ ఫిల్మ్స్ లేకపోతే రక్తపాతాలు, ఈ థ్రిల్లింగ్ మూవీస్ అని చెప్పి క్రిమినాలజీ అని చెప్పేసి చూస్తున్నప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటది లోపల. ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని చెప్పి డోపమైన్ బాగా రిలీజ్ అయ్యి ఆ కెమికల్ వల్ల మనం దానికి అడిక్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఏం చేయాలి? సో, అలాంటివి ఆలోచనలు ఆటోమేటిక్‌గా మైండ్‌లోకొస్తాయి. నేను కూడా ఒక కొన్ని సంవత్సరాల క్రితం హర్రర్ మూవీస్ చూసాను. చూసి సడెన్‌లీ వాష్‌రూమ్‌లోకెళ్ళేటప్పటికి ఎవరో వెనక్కొచ్చి ఇట్లా టచ్ చేసినట్టు అనిపించింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది. ఛీ! అని చెప్పేసి అనుకున్నా. అంటే థాట్ వచ్చినప్పుడు థాట్ ఛాలెంజింగ్ టెక్నిక్ కూడా మనకు తెలియాలి. హ్మ్. థాట్‌ని ఎట్లా ఛాలెంజ్ చేయాలి? ఇది థాటేనా? లేకపోతే మనిషా? లేకపోతే నేనా? అనేది తెలియాలి. సో, నాకు నా ఆలోచనకి చాలా తేడా ఉంది. మీ ఆలోచన మీరు కాదు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీ ఆలోచన మీరు డిఫరెంట్ అని చెప్తున్నా. అంటే ఏంటంటే ఒక స్క్రీన్ ఉంది. స్క్రీన్ మీద ఒక సినిమాని ఆపరేట్ చేస్తాం. ఎన్ని రోజులు ఆపరేట్ చేస్తారు ఆ థియేటర్‌లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వారం, 10 రోజులు అంతకు మించి ఆడదు కాబట్టి ఒక వారం రోజులు ఒక సినిమా వస్తుంది. తర్వాత మళ్ళీ సినిమా మారిపోతుంది. స్క్రీన్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అట్లా మనము కాన్స్టెంట్‌గా ఉంటాం. కానీ మన ఆలోచనలు మాత్రం కంటిన్యూయస్‌గా అవి చేంజ్ అవుతుంటాయి. సినిమా హాల్‌లో సినిమా ఎట్లా చేంజ్ అవుతుందో అట్లా చేంజ్ అవుతుంది. సో, ప్రతి ఆలోచన అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ప్రతి ఆలోచనకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనకి బాధపడాల్సిన అవసరం లేదు. సో, ఆలోచన వచ్చినప్పుడు మనం ఇది కేవలం ఆలోచనే. ఇందులో ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఏం లేదు గదా! సో, ఎవిడెన్స్‌ని క్వెషన్ చేయాలి. ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు సడెన్‌లీ నాకు ఇంట్లో మా బాబు పడిపోయాడని థాట్ వచ్చింది. లేతే మా బాబు సెలవులు పెట్టి ఇంట్లో ఉన్నారు ముగ్గురు. సో, వాళ్ళేదో కొట్టుకొని తలకేదన్నా అయిందేమోనని నాకు థాట్ వచ్చింది. థాట్ వచ్చినప్పుడు నాకు భయం పుడుతుంది గదా! జనరల్లీ. సో, భయం పుట్టి నేను బండి ఆపేసి నేను ఫోన్ చేశాననుకో నా మిసెస్‌కి. ఏమైంది? ఏంటి? పిల్లోడికి ఏదైనా హెడ్‌కి ఏదైనా తగిలిందా? అది ఇది అని అడిగాననుకో. అప్పుడు ఆమె ఏమంటది? ఏం లేదు. ఏం లేదంటది. కానీ మీకెందుకొచ్చింది ఈ ఆలోచన? అంటది గదా! సో, అదే నేను క్వెషన్ చేసుకున్నాను. ఇది జస్ట్ థాటే దీనికేమి ఎవిడెన్స్ ఉందా దీనికి? ఎవిడెన్స్ లేదు. ప్రూఫ్ లేదు. అసలు లాజిక్ ఉందా దీంట్లో? లేదు. సో, అలాంటప్పుడు ఎందుకు నేను అనవసరం క్వెషన్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆలోచన వస్తే దాన్ని ఛాలెంజ్ చేసేసి లైట్ అని చెప్పేసి వదిలిపోతే ఒకవేళ రియల్లీ బలంగా వచ్చిందనుకోండి, రిపిటీటివ్‌గా వస్తుందనుకోండి అది ఆలోచన. లేదు నువ్వు చెక్ చెయ్యి, నువ్వు చెక్ చెయ్యి, నువ్వు చెక్ చెయ్యి. పిల్లోడికి ఏదైనా అయ్యుంటుంది, పిల్లోడికి ఏదైనా అయ్యుంటుంది అనంటే సో, అప్పుడు కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిపిటేటివ్‌గా వచ్చినా కూడా మనకది నిజమని తేలటానికి ఎవిడెన్స్ ఎక్కడా లేదు. సో, మనం చేయాల్సిన అవసరం లేదు. అని ఎప్పుడైతే దాన్ని రెసిస్ట్ చేసామో, ఛాలెంజ్ చేసామో ఆటోమేటిక్‌గా అది కొద్ది సమయానికి ఏమంటారు ఒక జోక్ చెప్తే మీకు నవ్వొస్తుంది. రెండోసారి చెప్తే అంత నవ్వు రాదు. ఇంకోసారి చెప్తే అప్పుడు ఓల్డ్ అయిపోతుంది కాబట్టి ఆ ఆలోచన కూడా అట్లా లైటర్ వేలో మనం తీసేస్తాం. సో, ఆలోచనలు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ తీసుకోవడం అనేది ఒకటి అవసరం. అప్పుడు మనకేంటంటే మానసిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అన్ని ప్రాబ్లమ్స్‌ని ఒకే రకంగా డీల్ చేస్తూ ఉంటారు జనరల్‌గా. యెస్. మ కాకపోతే అవి ఇప్పుడు నేను చెప్పినట్టు హ్మ్. మన అమ్మల కాలంలో, మన పేరెంట్స్ కాలంలో ఒక సిట్యుయేషన్స్ ఉండేవి. అవి వచ్చి సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సేమ్ రకాల అవి వచ్చి ఇలానే సాల్వ్ చేయాలంటే అవి పని చేయవు. అయితే రకరకాల ప్రాబ్లమ్స్‌కి ఎలా డీల్ చేయాలి? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు యాటిట్యూడ్ అయితే కొంచెం ఇంతకుముందు మనం ఏంటంటే ప్రాబ్లమ్ రాంగానే వణికిపోతున్నాం. ప్రతిసారి షేక్ అయిపోతున్నాం ఊరికే.
అట్లా కాకుండా మనం ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటాం. ఓకే. సో, సమస్య ధైర్యంగా నేర్చుకోవటం అంటే ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు చెప్పినట్టు నా బాబుకి హెడ్ ఇంజ్యూరీ అయింది. ఓకే. సో, ఇప్పుడు హెడ్ ఇంజ్యూరీ అయిందని నా మదరు, నా మిసెస్ ఏడుస్తున్నారు. నిజంగా జరిగిందే ఇది. సో, అప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా చేయాల్సిందేంటంటే హాస్పిటల్‌కి ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి హెడ్ ఎక్కడి వరకు ఇంజ్యూరీ అయింది? ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటుందా? ఏంటి అని చెప్పి నేను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓకే. నేను ధైర్యంగా ఎదుర్కొంటే నా మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా! సో, ప్రాబ్లము వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి అనేది ఒకటి నేర్చుకుంటున్నాము. అంత మాత్రం చేత ధైర్యంగా ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు మనకి సాల్వ్ అయిపోతాయంటే కావు. సో, చాలా సమస్యల్లో ఒక్క ధైర్యం ఒకటే సరిపోదు. స్కిల్స్ కూడా అవసరం అవుతాయి. కొన్ని సమస్యలేంటంటే స్కిల్స్ నేర్చుకోకపోవటం వల్ల కూడా మనం భయపడతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాము. స్టూడియోలో ఉన్నప్పుడు సడెన్‌లీ ఒక 2 పాములు వచ్చినాయనుకోండి. మనకందరికీ ఆటోమేటిక్‌గా భయం పుడుతుంది. అదే గనక ఇక్కడ ఒక స్నేక్ చార్మర్ లేకపోతే పాములు పట్టేవాడు ఉన్నాడనుకోండి. వాడికి భయం పుట్టదు. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి పాములు ఎట్లా పట్టటం అనేది ఒక బోర ఊది ఆ పామును పట్టడం నేర్చుకున్నాడు. సో, కాబట్టి పాములు పట్టడాన్ని వాడు ఏం చేస్తాడంటే ఎంజాయ్ చేస్తాడు. ఆటోమేటిక్‌గా వాడు బుట్టలో ఏసుకొని దాన్ని క్యాష్ చేసుకుంటాడు కూడా. ఓకే. మనం భయపడతాము కానీ వాడేమో వాటిలతోటి ఆడుకుంటాడు. సో, అల్టిమేట్‌గా ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు జాబ్‌లో సమస్యలు రావచ్చు. మనకి కెరీర్‌లో సమస్యలు రావచ్చు. వీటిలన్నిట్లికి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏంటంటే ఏ స్కిల్ నేర్చుకోకపోవటం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్ పదే పదే వస్తుంది. పదే పదే మనం పానిక్ అయ్యి భయపడుతున్నాం. సో, ఆ స్కిల్ ఏదో మనం నేర్చుకోగలిగితే గనక ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు. ఓకే. సో, గతంలో మీరన్నట్టు ఏమంటారు? గత కాలంలో మన ముందు జనరేషన్‌లో 30, 40, 50 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి థింకింగ్, ఇప్పుడుకున్నటువంటి థింకింగ్, ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ఇప్పుడుకున్న థింకింగ్ అయితే కొంత అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, ఐఫోన్ లేవు, టెక్నాలజీ ఇంత లేదు కాబట్టి, రెవల్యూషన్ వచ్చింది కాబట్టి, దీనివల్ల చిన్న చిన్న వాటిలకి కూడా మనం డిసప్పాయింట్ అయిపోతున్నాం. అంటే లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. ఎవరో ఒకాయన తాజ్‌మహల్ దగ్గరికెళ్ళో, ఊటీ దగ్గరికెళ్ళో ఏదో ఒక ఫోటో పెడతాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఫోటో పెడతాడు. అది చూడంగానే మన మనసంతా ఇబ్బందయిపోద్ది. మనమేంటో ఇట్లా ఉన్నాం, మన లైఫ్ ఏంటో ఇట్లా ఉంది. వాడు చూడు ఎట్లా అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. అలా కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. సో, అటువంటి టైంలో మనం ఏమనుకోవాలంటే కంపారిజన్ అనేది ఎందుకు చేయాలి అసలు? కంపారిజన్ అనేది వేరే లైఫ్‌కి, మన లైఫ్‌కి అసలు కంపారిజన్ ఎందుకు చేయాలి? దానికి రీజన్ ఏంటి? నో రీజన్. మనమే ఊరికే కంపారిజన్ చేసుకుంటున్నాం. సో, అవసరం లేదు. ఈ వై అనే దానికి మనకి రీజన్ లేదు. సో, కాబట్టి అవసరం లేదు అని అట్లా మనల్ని మనం సెల్ఫ్ టాక్ చేసుకోవడం ద్వారా మనము ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేస్తాం. అయితే మీరు చెప్పినట్టు స్కిల్స్ ఏదో హ్మ్. ఏది ఇబ్బంది అవుతుందో ఆ స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు పాములు పట్టడం అనేదేనే ప్రొఫెషన్ కంప్లీట్‌గా. కరెక్ట్. ఆహ్, ఓవరాల్‌గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేనేజ్ చేయడానికి బేసిక్ స్కిల్స్ ఏముండాలి సార్? అంటే బేసిక్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనకి జనరల్లీ ఇప్పుడు అకాడమికల్‌గా చూసుకున్నా, జాబ్ పరంగా చూసుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. ఇంట్లో కానీ, లేతే బయట గానీ, సో, ఎవరితో పడితే వాళ్ళతో మనము గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మనం లైఫ్ జీవించాలంటే గనక మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మనము అవతల వ్యక్తితోటి అంటే అథారిటేటివ్ కమ్యూనికేట్ చేస్తున్నామా? లేతే ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ చేస్తున్నామా? అనే దాన్ని బట్టి మనకి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ అనేదొస్తాయి. సో, ఇంట్లో నా నా వైఫ్ తోటి నేను అథారిటేటివ్ కమ్యూనికేట్ చేశాననుకోండి. డెఫినెట్‌లీ కొంత రప్చర్ అయితే అంటే కొంచెం ఫైటింగ్స్ అయితే ఉంటాయి. ఓకే. అలా కాకుండా నేను ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ చేశాను. సో, ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ చేస్తే డెఫినెట్‌గా దాన్నేమంటారు అసర్టివ్ కమ్యూనికేషన్ ఇట్లా అంటూ ఉంటారు. సో, అసర్టివ్ అంటే ఏం లేదు. నో చెప్పాల్సినప్పుడు నో చెప్తాం మనం. నాకిదంత కంఫర్టబుల్ కాదు. కాబట్టి నేనిది అయితే చేయలేను. ఓకే. అది కూడా కొంచెం పొలైట్ వేలో మనం చెప్తాం. ఇప్పుడు మనం ఎట్లా పొలైట్ వేలో మాట్లాడుకుంటున్నామో, అలా ఇంట్లో గనక మాట్లాడుకుంటే గనక, ఇంట్లో సమస్యలనేది మాక్సిమము మీకు డివోర్స్ కానీ, ఈ విడాకులు కానీ, ఇటువంటివి ఇంట్లో బాగా గొడవలు కానీ, ఎక్కువ వచ్చేది కూడా ఏంటంటే మెయిన్‌లీ కమ్యూనికేషన్ యాక్చువల్లీ. సో, ఈ కమ్యూనికేషన్‌ను ఎలా చేయాలనేది మనకి పేరెంట్స్ నుంచి కూడా పెద్దగా నేర్పలేదు. సో, కమ్యూనికేషన్ ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం చేయాలనేది నేర్చుకుంటూ, సో, మనము ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తున్నామా లేదా? సో, మన అభిప్రాయాలు ఎదుటి వ్యక్తే గౌరవించాలి అని రుద్దుతూ ఉంటే గనక మనం డెఫినెట్ ఏంటంటే అథారిటేటివ్ డిక్టేటర్‌షిప్ కమ్యూనికేషన్‌లోకి వెళ్ళాం. అప్పట్లో అది నడిచింది గానీ బాసిజము, డిక్టేటర్
డిక్టేటర్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు 2000 సంవత్సరం ముందు నడిచింది. కానీ ఇప్పుడంతా కూడా ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ వచ్చింది. మేనేజ్మెంట్‌లో కూడా కొంత మార్పు వచ్చింది. సో, అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు సిట్యుయేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో, పరిస్థితులను బట్టి వాళ్ళేంటంటే ఫ్రెండ్లీ టాక్ చేయటం ఇట్లా చేస్తున్నారు. సో, అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి. నెక్స్ట్ డొమైన్ నాలెడ్జ్ ఒకటి అవసరం మనకి. టెక్నికల్ స్కిల్స్ చాలా అవసరం. అంటే మీరు ఏ ఫీల్డ్‌లో ఉంటున్నారనే దాన్ని బట్టి దానికి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ సౌండ్‌గా ఉండాలి. ఓకే. సో, రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అంటే ఇంతకుముందు మనం అనుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఓకే. ఇవన్నీ కూడా మనకి అవసరం. నెక్స్ట్ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఇంతకుముందు చెప్పిన డొమైన్ ఎక్స్‌పర్ట్స్ నాలెడ్జ్ ఇవి కూడా అవసరం పడతాయి మనకి స్కిల్స్. సో, డబ్బు సడన్‌గా ఏదన్నా క్రైసిస్ వచ్చి ఇప్పుడు టెక్నికల్ వార్ జరిగితే గానీ క్రైసిస్ వస్తే జాబ్స్ పోతున్నాయి. ఓకే. ఇప్పుడు సడన్‌గా పానిక్ అయిపోతారు. అయ్యో! జాబ్ పోయింది. నా ఫ్యామిలీని ఎలా పోషించాలి హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలి? అంటే చాలా మందికి ఉండే క్వెషన్ ఏంటంటే హ్మ్. డబ్బులు అయిపోతే ఎలా బ్రతకాలి అనేది పానిక్ అవుతూ ఉంటారు. హ్మ్. డబ్బులు ఉండాలి ఇప్పుడు బ్యాంక్‌లో. హ్మ్. హ్మ్. అలా. ఓకే. సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. హ్మ్. సో, ఏదైనా సరే నాకు తెలిసేంటంటే ప్రాబ్లమ్ అనేది ఎక్కడొస్తుందంటే మన ఎక్స్‌పెక్టేషన్ ఒకటుంటుంది. మన ఎబిలిటీ ఒకటుంటుంది. మన ఎక్స్‌పెక్టేషన్ ఎంతంటే ఉదాహరణకి ఫ్యామిలీ మెయింటెనెన్స్‌కి మన ఎక్స్‌పెక్టేషన్ 50,000 అనుకోండి. మనకొచ్చేది 30,000 అనుకోండి. మనకొచ్చే ఆదాయం 30,000. మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే నాకు 1,00,000 రావాలో, 2,00,000 రావాలో ఎక్స్‌పెక్టేషన్ ఉంది. సో, దానికి తగినట్టుగా మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనము ఏ ప్రయత్నం చేయకుండా అంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం రీచ్ కాలేంగా ఇప్పుడు. ఓకే. నా ఇంటి పక్కన ఆయన 2,00,000 సంపాదిస్తున్నాడు. నేను కేవలం 30,000 సంపాదించినప్పుడు నాలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. అంటే నేను చాలా సార్లు అంత హార్డ్ వర్కింగ్ చేయలేకపోతున్నాను. కొంచెం లేజీగా ఉంటున్నాను. సో, ఈ విషయాలన్నీ కూడా నేను ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయనేది నేను డెఫినిట్‌గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, లేకపోతే ఏమవుతుందంటే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువైపోయి ఇక్కడేమో కెపాసిటీ మనము పొటెన్షియాలిటీ తగ్గిపోయి మనం చేసేదేమీ లేకపోవటం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. దానివల్ల స్ట్రెస్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు జాబ్ పోవడం అనే పాయింట్‌లోకి వస్తే మనకి జాబు దొరకని పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేవు. ఏదో ఒక జాబ్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెజ్యూమే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకళ్ళ దగ్గర నిలబడాలి. వీటిలన్నిట్ల వల్ల మనం ఏమనిపిస్తుందంటే మనకు కష్టంగా అనిపిస్తుంది. సో, ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు జాబ్స్‌కి అనేది కుదరలేదు యాక్చువల్‌గా. సో, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ జాబే ఉండాలి. ఈ జాబ్‌లోనే ఇంత రావాలి అని చెప్పేసి మనకు మనకు మన ఎక్స్‌పెక్టేషన్ ఉంది. కానీ ఏ జాబ్‌కైనా ఎళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జాబ్స్‌ని క్రియేట్ చేసే పరిస్థితిలోకి కూడా ఎళ్ళొచ్చు. సో, మనకు నచ్చింది కూడా మనం చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్స్‌ని కూడా మనం థింకింగ్ చేసి, మనం ఏదైనా క్రియేటివిటీ తోటి కూడా మనకొచ్చిన పనిలో ఏదైనా క్రియేటివిటీ చేసి కూడా సంపాదించుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంకా ఎక్కడ మిస్ అవుతున్నాం మనం. ఇంకా నేనేమంటున్నానంటే అసలు ఫస్ట్ పాయింట్ ఒక స్టూడెంట్ కానీ, ఒక ఎంప్లాయీ గాని, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గాని, ఒక హౌస్ వైఫ్ అయితే హోమ్ మేకర్ గాని ఎవరైనా సరే, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా, వేరే దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల కొన్ని లేనిపోని ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటున్నారు. అంటించుకుంటున్నారు యాక్చువల్‌గా. ఇప్పుడు జనరల్‌గా స్టూడెంట్ పనేంటండి? తను చదువుకోవటం. తను వీలైనంత వరకు తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్‌లో తను చదువుకోవటం. తనకి ఇంట్రెస్ట్ లేకపోతే బిజినెస్ పెట్టుకోండి. లేకపోతే వేరే స్కిల్ ఫ్రీలాన్సర్ చేసుకోండి. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చదువులో జాయిన్ అయ్యి, ఓకే. అమ్మా, నాన్న పెట్టిన డబ్బులు ఇవన్నీ ఆహ్, పెట్టుకుంటూ తను అక్కడికెళ్ళి ఈ పదార్థం ఎలా ఉంది? ఈ గంజాయి తాగితే ఎలా ఉంటది? లేదా ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటది? ఓకే. లేకపోతే బెట్టింగ్ ఆడితే ఎలా ఉంటది? ఈ ఐఫోన్ కొనుక్కుంటే ఎలా ఉంటది? ఇలాంటివన్నిట్ల మీద ఫోకస్ పెడుతున్నాడు. సో, జనరల్లీ ఫోకస్ పెట్టాల్సిందేంటి? తన స్టడీస్. తన స్టడీస్ ఫోకస్ పెట్టి తనకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగ చేసుకుంటే గనక తనకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు దీనివల్ల అనవసరంగా డ్రగ్గులకెళ్ళి, లేకపోతే అనవసరంగా లవ్ ఫెయిల్యూర్‌లని, మళ్ళీ దానికి మందు తాగి, ఓకే. ఉన్న ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసుకొని, తర్వాత ఏం పని చేయాలో తెలియక, ఓకే. జొమాటో డెలివరీ బాయ్‌గానో ఎక్కడెక్కడో వెళ్తున్నారు. సో, అదే గనక తను చదువుకునే టైంలో చదువుకుంటే తనకేదో ఒక ఆపర్చునిటీ వస్తది గదా! సో, అట్లా గాకుండా ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు. జాబ్‌లో ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ ఓనర్ ఎంత సంపాదిస్తున్నాడు, లేకపోతే వాళ్ళెలా ఉంటున్నారు, వాళ్ళతో కలిపి దమ్ము కొట్టటం, లేకపోతే వాళ్ళతో కలిపి లేపోతే లేడీస్‌తో మాట్లాడుకుంటూ ఏవేవో రిలేషన్స్, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటూ ఇట్లా వెళ్ళిపోయి వాళ్ళేం చేస్తున్నారంటే ఫైనల్లీ వాళ్ళ పనేంటో వాళ్ళు మర్చిపోతున్నారు.
సో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, తనకి ఒక 20 lakhs టర్న్ ఓవర్ వస్తుంది ఇప్పుడు. తను ఇంకా ఈ టర్న్ ఓవర్ని ఎలా పెంచాలి, మనం ఆ వ్యాపార అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దీని మీద స్టడీ చేసుకుని అనుకోండి, తన వ్యాపారం బాగుంటుంది. అట్లా కాకుండా ఏంటంటే లేనిపోని వాటికి వెళ్ళి అన్నెసరీ హెడేక్స్ అనేది తెచ్చుకుంటున్నారు. సో అలా కాకుండా ఏంటంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. సో అట్లా మనకి సంబంధించిన పనులు, మనకి ఏది ఇంట్రెస్టో దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ కనుక పెడితే కొన్ని సంవత్సరాలకు ఆటోమేటిక్గా మనమేమి భయంకరమైన గోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇష్టమైన పని మనం ఇంకా ఇంకా బాగా చేయగలిగితే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి రావా? వస్తాయి కదా ఆటోమేటిక్గా. సో అది నా ఒపీనియన్ యాక్చువల్లీ. సార్ ప్రధానంగా మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ యంగ్ ఏజ్లో ఈ కాలం మ్యారేజ్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. అసలు మ్యారేజ్ గురించి వివరిస్తారా? అదే ఈ కాలం లివింగ్ రిలేషన్షిప్ అని, డింక్ ఫ్యామిలీ అని కొత్తగా చేసుకుంటున్నారు కదా. అందరికీ ప్రశ్నలు ఏంటంటే పెళ్లి చేసుకోవాలా లేదా అనే ప్రశ్న మొదలవుతుంది కదా, దీని గురించి వివరిస్తారని. అంటే అది పర్సనల్లీ పెళ్ళి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాని గురించి అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకూడదు అనుకునే వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఇప్పుడు వాళ్ళన్ని సమస్యలే చూస్తున్నారు. అంటే వైఫ్ హస్బెండ్ పోట్లాడుకోవటం, సో అవే చూస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దాంట్లో కూడా ఉన్నాయి. అంటే సపోర్ట్ చేసుకోవటం, ప్రేమ చూపించుకోవటం, కలిసిమెలిసి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, పెర్సీ యారోస్మిత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ ఫ్లారెన్స్ యారోస్మిత్ అని ఇద్దరు, వాళ్ళు యాక్చువల్లీ భర్త భార్య గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కారు. వాళ్ళు లాంగెస్ట్ మ్యారేజ్ అనమాట వాళ్ళది, 80 years ఆఫ్ మ్యారేజ్. ఓకే, సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసింది ఏంటంటే, కోపం వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, వాళ్ళకి కూడా గొడవలు చాలా వచ్చినాయి. వాళ్ళని రిపోర్టర్స్ అడిగితే చెప్పిన విషయం అనమాట. కోపం వచ్చినప్పుడు ఏమంటారు, గొడవ అయినప్పుడు ఆ రోజు నైట్ పడుకునే ముందర బెడ్ లైట్ కట్టేసే లోపల ఎవరో ఒకళ్ళు వచ్చి క్షమాపణ చెప్పి ఆ రోజు అకౌంట్ని రాజీ పడిపోవాలి. అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ జీరో అయిపోవాలి. అంటే మీకు మాకు గొడవ ఉండకూడదు. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో అలాగా మ్యారేజెస్ అనేవి ఇప్పుడు నాకు 19 years అయింది. ఐఎమ్ సో హ్యాపీ నౌ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మ్యారేజ్ లైఫ్. సో వాళ్ళు ఏంటంటే కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ చూసి మ్యారేజ్ తప్పు అనే భావనలోకి కొంతమంది యూత్ అనేది వస్తున్నారు. దానివల్ల ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్స్ ఇట్లా పెట్టుకుంటున్నారు. కానీ మీరు ఒక ప్యాషన్ తోటి, ఒక మీకు నచ్చిన పనిలో కనుక మీరు ఒక నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ మీరు ఒక బెస్ట్ కనుక ఇవ్వగలిగితే, మీకు నచ్చిన వర్క్ ఏదైతే దాంట్లో, సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ పరిస్థితిని బట్టి, మీరు మీ స్థాయిని బట్టి మీరు చేసుకోవచ్చు మ్యారేజ్. ఓకే, సో అదేమి కంపల్సరీగా చేసుకోవాలంటే మీ గోల్స్ బట్టి మీరు, అంటే లైక్ మీ లక్ష్యాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కంటిన్యూస్గా దానివల్ల డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. యాక్చువల్గా నా ఒపీనియన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోవాలని కాదు, ఖచ్చితంగా చేసుకోకూడదని కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాటికి డిస్టర్బ్ అయిపోవటం, మీరు చేసుకునే పనులు వదిలేయటం, సో మిమ్మల్ని వేరే వాళ్ళు పోషించే పరిస్థితి రావటం, వాళ్ళకు మీరు భారం అవ్వకుండా ఉంటే బెటర్ అనుకుంటున్నాను అంతే. పేరెంటింగ్లో ఓకే, మీరు చెప్పినట్టు చాలా మంది పేరెంట్స్ పిల్లలు చదవకపోతే పెద్ద ప్రాబ్లంగా చూస్తారు. అవును. నిజంగా చదవంత ఇంపార్టెంటా పిల్లలకి? పిల్లలు చదవకపోతే ప్రాబ్లమా? అంటే నాకు తెలిసైతే ర్యాంకుల వేటలో పడిపోయారు పేరెంట్స్ అందరూ కూడా. ర్యాంకులు అక్కడ మనం ఏదైనా స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం ఏం చూస్తున్నామంటే ఒక బోర్డు చూస్తున్నాం, అక్కడ టాపర్స్ ఫోటోలు పెడతారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి చాలా టాపరు, అతను ఇప్పుడు కూడా టాపరే. కానీ అతనితోటి ఒకరోజు నేను ఇంటికి వెళ్ళి మాట్లాడితే, అంటే వాళ్ళ ఫాదర్ అని నన్ను పిలిచాడు. ఆయన వాళ్ళ బాబుతో మాట్లాడితే నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే అతనికి ఓసిడి ఉందని అర్థమైంది. యాక్చువల్లీ అతను అంత, అంటే ఎప్పుడు కూడా అతనికి ఏంటంటే నేను వెనకబడిపోతానేమో అని చెప్పి ఇక చదవటం అదే లోకం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. సో చదువు అనేది యాక్చువల్గా పిల్లలకి అంత ప్రెషర్ చేసి మరీ అసలు ర్యాంకుల కోసం అంత ఇబ్బంది పెట్టి పేరెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మొత్తం వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. సో వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు యావరేజ్ అయినా చదువుకోవచ్చు. ఖచ్చితంగా టాపరే అవ్వాలి అనేది ఏమీ లేదు. ఆ రకమైనటువంటి మోటివేషన్ కూడా అంత మంచిది కాదు కూడా భవిష్యత్తుకి. ఎందుకంటే అట్లా టాపర్ అవ్వాలి, నువ్వు ఎవరితో చదువుతావో వాళ్ళతోటి నెంబర్ 1 అవ్వకపోతే నేను చచ్చినట్లు లెక్క, ఇట్లా బెదిరిస్తున్నారు పేరెంట్స్ యాక్చువల్లీ. ఆ బెదిరించడం వల్ల ఇప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేట్ చేయాల్సింది టీచర్సు లేకపోతే పేరెంట్స్.
కానీ పిల్లలు ఈ మధ్యన వీళ్ళిద్దరి మధ్యన శాండ్‌విచ్ లాగా నలిగిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో, మనం చెప్తే ఏమంటున్నారంటే, ఇంక మీరు సైకాలజిస్టులు కాబట్టి మీరు అంతే చెప్తారు. మా పిల్లలు రేపొద్దున చదవకపోతే ఎవరు పోషిస్తారని చెప్పి మనల్ని ఉల్టా అడుగుతున్నారు వాళ్ళు. కానీ నేను చదివిచ్చట్లేదు, చదవద్దు అని చెప్పట్లేదు. కానీ మీరు అంత దారుణంగా వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు భయాందోళనకు లోనైపోయి లేనిపోని మానసిక రోగాలకి ఇబ్బందవుతున్నారు. ఓకే. సో, చదువనేది ఖచ్చితంగా కొంతవరకు ఇంపార్టెంటే తప్ప, ఇంకా అదే లోకంతోటి ఇంకా అదే రకంగా చదివి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదనేసి నా అభిప్రాయం. ఓకే. మనం ప్రాబ్లమ్స్‌ని చూసే వైఖరిలో పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం. ఓకే. పేరెంట్సే అలా ఉన్నారు. హ్మ్. మనకు తెలీదు. అలా అయిపోయాం. వాళ్ళ పేరెంట్స్ అలానే ఇప్పుడు మనం ఆందోళన ఫేస్ చేస్తున్నాం. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఓకే. ఏదైనా సరే మనకిప్పుడు బిజినెస్ ఫీల్డ్‌లో ఒక టెక్నిక్ ఉంటుంది. అదేంటంటే 5 వైస్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. హ్మ్. ఓకే. అంటే ఏంటంటే 5 సార్లు ఎందుకు అనే క్వెషన్‌ని మనం వేయాలి. ఎప్పుడైనా సరే ప్రశ్న అనేది మనకి రూట్ కాజ్‌ని తెలియజేస్తుంది. హ్మ్. అంటే పైపైన సమస్యను పరిష్కరించడం వల్ల మనకి పైపైన ఆన్సరే వస్తది ఎప్పుడు కూడా. ఓకే. డీప్‌కెళ్తే మాత్రం కోర్ రూట్ ఏంటి అనే దాని దగ్గరికి వెళ్ళాలి. అంటే 5 సార్లు ఎందుకు అని ప్రశ్నిస్తే మనకి ఏంటి అనేటటువంటి విషయం అర్థమవుతుంది. అసలు విషయం. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే ఉదాహరణకి మీకు ఎక్కువగా తలనొప్పి వస్తుంది. ఓకే. ఎందుకు తలనొప్పి వస్తుంది అనేది ఫస్ట్ క్వెషన్ ఏస్తాం. అప్పుడు ఎందుకు తలనొప్పి వస్తుందంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. వర్క్ ఎక్కువైపోవడం వల్ల నాకు తలనొప్పి వస్తుంది. ఓకే. ఎందుకు వర్క్ ఎక్కువ అవుతుంది అనంటే సాటర్‌డే, సండే నేను వర్క్ చేయకపోవటం వల్ల క్లయింట్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు చెప్తుంటారు ఇలాగా. సాటర్‌డే, సండే వాళ్ళకి వీకెండ్ కాబట్టి సెలవు కాబట్టి ఒకేసారి మండే వర్క్ ఎక్కువ పడిపోతుంది. వర్క్ ఎక్కువ పడిపోయింది కాబట్టి నాకు మండే మీటింగ్స్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మండేనే ఎక్కువ తలనొప్పి వస్తుంది. ఓకే. సో, మండేనే ఎక్కువ ఎందుకు తలనొప్పి వస్తుందంటే మండేనే నేను సరిగ్గా వాటర్ తాగట్లేదు కాబట్టి. ఓకే. సరిగ్గా వాటర్ ఎందుకు తాగలేకపోతున్నారు? ఎందుకు తాగలేకపోతున్నానంటే మీటింగ్స్‌లో బిజీ ఉంటుంది కాబట్టి నేను వాటర్ తాగలేకపోతున్నాను. ఓకే. సో, అప్పుడు మీరు ఓన్ బాటిల్‌ని ఒకటి ఒక బ్యాగ్ తీసుకొని ఓన్ వాటర్ బాటిల్ అక్కడ పెట్టుకొని ఓకే. మీరు రిమైండ్ చేసుకుంటూ ఉంటే మీరు తాగొచ్చు కదా! అని చెప్తాం. అంటే ఇక్కడేంటి జనరల్‌గా తలనొప్పి వస్తే మనం ఏం వాడతాం? ఒక బ్రూఫినో లేపోతే యాస్పిరినో, సారిడా ఇట్లా ఏవో టాబ్లెట్స్ వాడేసి అక్కడికక్కడ సమస్యని తాత్కాలికంగా పరిష్కరించుకుంటాం. అట్లా కాకుండా రూట్ కాజ్ ఎనాలిసిస్‌కెళ్తే అంటే 5 వైస్ అంటే 5 వైలే కాదు. అది అన్‌లిమిటెడ్ వైస్ ఎళ్ళొచ్చు. లేతే 3 వైస్ అవ్వచ్చు. ఆ విధంగా క్వెషన్ చేసుకుంటూ ఎళ్తే గనక మనకి రూట్ కాజ్‌లోకి వెళ్తుంది. ప్రాబ్లమ్ అనేది తెలుస్తుంది. ఓకే. లేకపోతే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్‌లో సడెన్‌లీ ఆయిల్ ఏదైనా లీక్ అయిందనుకోండి మెషిన్‌లో. మెషిన్‌లో ఆయిల్ లీక్ అయితే ఏం చేస్తారు వాళ్ళు? ఆయిల్‌ని క్లీన్ చేసేయి, సర్ఫ్ తోటి క్లీన్ చేసేయి అని చెప్పి చెప్తారు. కానీ అట్లా కాకుండా అసలు ఈ ఆయిల్ ఎందుకు లీకేజ్ అయింది? ఎందుకు లీకేజ్ అయిందంటే మెషిన్‌లో కన్వేయర్ బెల్టో ఏదో లీకేజ్ అయింది. సో, అదెందుకు లీకేజ్ అయింది? అదెందుకు లీకేజ్ అయిందంటే మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు. మెయింటెనెన్స్ ఎందుకు చెక్ చేయట్లేదు? ఎందుకంటే అది చెక్ లిస్ట్‌లో లేదు. ఎందుకు చెక్ లిస్ట్‌లో లేదు? అంటే అన్నీ చేర్చాం గానీ ఇది చెక్ లిస్ట్‌లో పెట్టలేదు. సో, యాడ్ దీన్ని కూడా చెక్ లిస్ట్‌లో యాడ్ చేయండి. అని ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్‌గా రూట్ కాజ్ మనకు తెలుస్తుంది. సో, రూట్ కాజ్ తెలిసినప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే. నేనిప్పుడు జనరల్లీ డీ అడిక్షన్ కేసెస్ అయితే బాగా చూస్తూ ఉంటాను. అందులో కూడా నేను చెప్తూ ఉంటాను. చాలామంది తాగుతూ ఉంటారు. సో, ఎందుకు తాగుతున్నారు అని అడిగితే వాళ్ళేమంటారో తెలుసా? జాబ్‌లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయింది సార్. బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి సార్ అని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు సో, ప్రాబ్లమ్స్‌కి మందు తాగితే పరిష్కారం వస్తుందని చెప్పి ఏ రీసెర్చ్ మీకు చెప్పింది? ఎనీ డాక్టర్ ప్రూవ్ చేసారా? ఎనీ సైంటిస్ట్ రీసెర్చ్ ప్రూవ్ చేసిందంటే లేదు. మరి లేనప్పుడు మీరెందుకు తీసుకుంటున్నారంటే, నాకు ప్రాబ్లమ్‌ని నేను ఏమంటారు? ఆ స్ట్రెస్ భరించలేకపోతున్నాను సార్ ఇంట్లో జాబ్‌లో. ఓకే. జాబ్‌లో ఎందుకు స్ట్రెస్ వస్తుంది? జాబ్‌లో ఎందుకు స్ట్రెస్ వస్తుందంటే, ఏదో సంథింగ్ ఒక విషయానికి నేను భయపడుతున్నాను. ఒక ప్రాజెక్ట్‌కి భయపడుతున్నాను. ఆ ప్రాజెక్ట్ వర్క్‌కి ఎందుకు భయపడుతున్నారంటే, అది సరిగ్గా నేర్చుకోలేదు. సో, నేర్చుకుంటానికి బయట ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటే, ఉన్నాయి సార్. మరెందుకు నేర్చుకోవట్లేదంటే, 20,000 లేక 20,000 లేక మరి మీరు ఎప్పటినుంచి తాగుతున్నారు? 1 ఇయర్ నుంచి తాగుతున్నారు. 1 ఇయర్ నుంచి తాగటం వల్ల ఎంతయింది? 1,00,000 అయింది. కానీ ఆ స్కిల్ నేర్చుకుంటానికి 20,000. సో, కాబట్టి ఏంటంటే రూట్ కాజ్‌ని తెలుసుకుంటే, ఆ అవేర్‌నెస్ ఇవ్వగలిగితే సో, కౌన్సెలింగ్‌లో చేసేది కూడా ఇదే. కౌన్సెలింగ్‌లో ఎక్కువ శాతం వాళ్ళ సమస్యలు కౌన్సిలర్ మొత్తం పరిష్కరించగలరా? వాళ్ళకి ఫైనాన్షియల్ అప్పులు ఉండొచ్చు. లేపోతే వాళ్ళు గతంలో కొన్ని సమస్యలతో బాధపడుతుండొచ్చు. అవన్నీ కౌన్సిలర్ పరిష్కరించలేడు. కానీ పరిష్కరించుకునే విధానాన్ని
ఒకటి చూపిస్తాడు, ఒక దారి చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ దారి చూపించాడో ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ బాధలకు గురవ్వకుండా మనం ఆ టైంలో చేస్తాం. సార్ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి పెట్టుకొని ఉంటున్నారు కదా సార్. హ్మ్. వీళ్ళు సొంతంగా ఎదుర్కోగలరా? ఒకవేళ ఎదుర్కొన్న సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చినా వీళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు ఉన్న కాలం వాళ్ళకి ఎట్లా సజెషన్ ఇవ్వగలుగుతారండి? అంటే ఇప్పుడున్న కాలంలో వచ్చే యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే రకరకాల మానసిక ఒత్తిళ్ళు ఇవన్నిట్లికి ఏంటంటే, మనము పర్టిక్యులర్‌గా కేస్‌ని హిస్టరీ చూసుకుంటాం. ఓకే. బలంగా కేస్ హిస్టరీ మన దగ్గరైతే ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే కౌన్సెలింగ్‌లో ఆహ్, వాళ్ళు క్లయింట్ గనక మెచ్యూర్డ్ అయితే గనక కొంచెం మెంటల్లీ మెచ్యూర్డ్ ఉంటే గనక అంటే మెంటల్లీ మెచ్యూర్డ్ ఉన్నా గూడా మరి క్లయింట్ కౌన్సెలింగ్‌కి ఎందుకొస్తాడండి అంటే వాళ్ళకి ఆ వే తెలియకపోవచ్చు. మారాలని అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. కానీ మారే విధానం వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ తీసుకుంటారు. సో, కౌన్సెలింగ్ తీసుకోవటం అదేమి వీక్‌నెస్ కాదు. ఒకప్పుడు నేను కూడా కౌన్సెలింగ్‌కి వచ్చేవాళ్ళని వీక్ అనుకుంటే వీళ్ళు మనం ఏ కౌన్సెలింగ్ తీసుకోలేదు కదా! అని అనుకుంటాం. కానీ నేను కూడా కౌన్సెలింగ్ తీసుకుంటాను. నాకు కూడా చాలా కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు నేను కూడా కొంచెం ఆహ్, ఆహ్, డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటాను. అంటే డిప్రెషన్ అంటే స్లైట్ కొంచెం టైం. అవి నేనే ఓన్‌గా పరిష్కరించుకునేటప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు. లేకపోతే ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటాం. కానీ డైరెక్ట్‌గా ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌కెళ్ళకుండా మన స్థాయిలో మనం ఏం పరిష్కరించొచ్చు అనేది కూడా మనం చూసుకోవాలి కొంచెం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. అంటే అది మెడికల్ కోడింగ్. దాంట్లో ఆడిటర్ ఉండేవాళ్ళు. ఆడిటర్ ఏం చేసేవాళ్ళంటే, "మీకు ఇది కొత్త గదా! మీకేదైనా డౌట్ వస్తే మా దగ్గరికొచ్చేయండి. మేము సాల్వ్ చేస్తాం" అనగానే మేము డౌట్ తీసుకెళ్ళేవాళ్ళం. ఫస్ట్‌లో చెప్పేవాళ్ళు. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు డౌట్ మీరు తీసుకొచ్చారు గదా! మీరేం వర్క్ చేశారు అని అడిగేవాళ్ళు. అంటే మీకు డౌట్ వచ్చింది. మీరేమన్నా గైడ్‌లైన్స్ చదివారా? మీరేమన్నా గూగుల్‌లో సెర్చ్ చేశారా? లేకపోతే మీరేమైనా వేరే సాఫ్ట్‌వేర్‌లో ఏమన్నా చెక్ చేశారా? మీ మీ స్వతహాగా మీరేమన్నా ప్రయత్నం చేశారా దాంట్లో నుంచి బయటపడటానికి? ప్రయత్నాలేమన్నా జరిగినాయా అని అడిగేవాళ్ళు. అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. మేమేమనుకుంటున్నామంటే డౌట్ రాంగానే ఎళ్ళిపోయి అడిగేయొచ్చు. ఇంక వాళ్ళు సమస్యకి ఆన్సర్ చెప్పేస్తారు. ఇంక మనం హ్యాపీ అని అనుకుంటున్నాం. నో. అట్లా కాదు. మీకెప్పుడు కూడా ఈ సమస్యను తీసుకెళ్ళిపోతే హౌ అనేది ఈజీగా చెప్పేయాలని అనుకుంటాం మనం. అంటే ఎలా బయటపడిపోవాలి అని ఎవరైనా చెప్పేస్తే దాన్ని కాపీ చేయటానికి మనం బాగా అలవాటు పడిపోతాం. సో, అట్లా ఉండదిక్కడ. ఎందుకంటే నా విధానం ఒకటుంటుంది. మీ సమస్యలో మీరు బయటపడే మార్గం వేరే ఉంటుంది. సో, అందుకని అన్నీ ఒకటే కాదు మనకి. సో, అందుకని పర్టిక్యులర్ యాంగ్జైటీ తనకి ఎలా వచ్చింది? అంటే చైల్డ్‌హుడ్ ట్రామా వల్ల వచ్చిందా? లేకపోతే తన హిస్టరీలో ఏదైనా మ్యారిటల్ ఇష్యూస్ వల్ల వచ్చిందా? లేకపోతే మ్యారేజ్ కాకపోవటం వల్ల వచ్చిందా? లేకపోతే పేరెంటింగ్ వల్ల వచ్చిందా? ఎవ్రీథింగ్ మనం రూట్ కాజ్ తీసుకున్న తర్వాత ఆ క్లయింట్‌కి పర్టిక్యులర్ ఎంత టైం పడుతుంది? ఎన్ని కౌన్సెలింగ్స్ ఇవ్వగలుగుతాము? అనే దాన్ని బట్టి మనము చెప్పొచ్చు. ఓకే. సో, జనరల్ టెక్నిక్స్ ఏంటంటే మనకి 4 ఏస్ అని ఒకటుంటుంది మనకి. ఓకే. సో, అంటే మనము ఏదైనా సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు నాకు జనరల్‌గా బస్ పడదండి. బస్ ఎక్కితే నాకేంటంటే కొంచెం ఇక్కడంతా హెడేక్ లాగా రావటం, వామిటింగ్ సెన్సేషన్ రావటం వస్తది. సో, బస్ ఎక్కితే నాకు ప్రాబ్లమ్. సో, అలాంటప్పుడు నేను బస్‌ని అవాయిడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే అవాయిడ్. అవాయిడ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. సో, బస్‌ని అవాయిడ్ చేసేస్తున్నాను. సో, బస్సు అవాయిడ్ చేసినంత కాలం నాకు ప్రాబ్లము ఉండదు. సో, మళ్ళీ ఎప్పుడైతే బస్ ఎక్కానో డెఫినెట్‌లీ నాకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఓకే. 2 అవాయిడ్ చేయలేని పరిస్థితులు కొన్నుంటాయి. అప్పుడేం చేస్తామంటే ఆల్టర్. ఆల్టర్ అంటే చేంజెస్ చేస్తాం. చేంజెస్ చేస్తే ఖచ్చితంగా బస్ ఎక్కాల్సిందే నేనప్పుడు. ఇంక బస్ తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు ఒక టాబ్లెట్ ఏసుకోవటమో, లేకపోతే ఒక విండో సీట్ పక్కన కూర్చోవటమో, లేకపోతే గాలొచ్చే దగ్గర చేసుకోవటమో ఏదో రకంగా ఆల్టర్ చేస్తాం. ఈ ఆల్టర్‌లో ఏంటంటే మనకి కొంతమంది వ్యక్తుల్ని మనం అవాయిడ్ చేయటాన్ని జనరల్‌గా సజెస్ట్ చేస్తాం. మీకు ఆ వ్యక్తితో ఎక్కువ తగాదవుతుంది. లేతే మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉండటం వల్ల ఎక్కువ తగాదాలవుతున్నాయి. దానివల్ల మీరు రకరకాల ప్రాబ్లమ్స్ మీకొస్తున్నాయి. సో, అందుకని దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. కాదు సార్ నేను అవాయిడ్ చేయలేను. వాళ్ళు నా ఫ్యామిలీ మెంబరు. లేకపోతే ఆ గ్రూప్ అవాయిడ్ చేయలేను సార్ అనే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆల్టర్ చేస్తాం. చేంజెస్ చేస్తాం. చేంజెస్ ఏం చేస్తామంటే
మీరిలా మాట్లాడటం వల్ల నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. మీరు నన్ను హర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో, దయచేసి నా నా లిమిట్ ఇది. మీ లిమిట్ అది. సో, దాన్ని క్రాస్ చేయకుండా చూడండి అని చెప్పి ఆల్టర్ చేస్తాం. మూడోదేంటంటే అడ్జస్ట్ విత్ దట్ పర్సన్. అడ్జస్ట్‌మెంట్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలోనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ తోటి మనం ముందరికెళ్ళాలి. అలాంటప్పుడు ఏంటంటే అవాయిడ్ చేయలేని పరిస్థితి వచ్చింది. అవాయిడ్ చేసే పరిస్థితి అయితే ఓకే. అవాయిడ్ చేయలేనప్పుడు ఇంక అడ్జస్ట్‌మెంట్ అవ్వటమే. సో, ఒక కారులో చాలా దూరం వెళ్ళాలి. ముగ్గురున్నారు. నాలుగో పర్సన్ వదిలేస్తే ఆ నైట్ అక్కడ అతనికి బస్ దొరకదు. అలాంటప్పుడు కారులో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ముగ్గురు, ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. సో, అలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి. ఇక ఇవేవి కానప్పుడు ఫైనల్‌గా ఏంటంటే యాక్సెప్ట్ ద సిట్యుయేషన్. ఇప్పుడు గతం ఉంది. గతాన్ని మనం కంట్రోల్ చేయగలమా? మనం మార్చలేం గదా! ప్రతి వాళ్ళకి ఒక గతం ఉంటది. ఆ గతంలో ఇలా జరగకపోతే బావుండేది, ఇలా జరుగుంటే బావుండేది అని మనం చాలా సార్లు గతం గురించి ఆలోచిస్తుంటాం ఎఫర్ట్స్ పెట్టి. కానీ గతంలో యాక్చువల్‌గా ఇప్పుడు పిఎస్ఎల్‌వి గాని, శాటిలైట్స్ కానీ, మనకి నాసా గాని, ఇవన్నీ శ్రీహరికోటలో గాని జరుగుతుంటాయి కదా ప్రయోగాలు. ఆ ప్రయోగాలు జరిగినప్పుడు ఒక్కొక్క శాటిలైట్ ఎక్కడికెళ్ళిపోద్ది? ఆ కక్షలో ప్రవేశపెట్టిన కక్షలోకి ఎళ్ళకుండా ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయి నదిలోనో, చెరువులోనో పడిపోయి వందల వేల కోట్ల రూపాయలు నాశనం అయిపోద్ది. అంతే కదా! సో, ఏమన్నా చేయగలరా పొలిటీషియన్స్? పీఎం గాని, సీఎం గాని, ఇస్రో సైంటిస్ట్‌లు గాని ఏమన్నా చేయగలరా దాని గురించి? ఏం చేయలేరు గదా! ఎంత బాధపడినా మనం ఏం చేయలేం. కానీ ఏం చేయగలమంటే, ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఈ టెక్నికల్ ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది? సిస్టమ్ దగ్గర ఫెయిల్యూర్ ఉందా? ఇంధనం ఫ్యూయల్ దగ్గర ఫెయిల్యూర్ ఉందా? అని టెస్ట్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాకుండా నెక్స్ట్ మంచిగా ఒక శాటిలైట్ వెహికల్‌ని మనం పోలార్ కక్షలోకి ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి చెక్ చేసుకొని, ఆ మిస్టేక్‌ని సరి చేసుకొని ముందుకు ప్రవేశపెడతాం. అంతే కదా! అలాగే గతంలో జరిగిన సమస్య అది మనం మార్చగలిగిందైతే మనం సెట్ చేస్తాము. లేదంటే గనక దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సార్ ఇప్పుడున్న కాలంలో హెల్త్ సీక్రెట్ ఫుడ్ వల్ల యంగ్‌గా కనిపిస్తారా? లేకపోతే ఎట్లా దీని గురించి మానసికంగా ఎట్లా ఉండాలి? ఫుడ్ కారణమా? లేకుంటే ఆహ్, అది దాని గురించి వివరిస్తారా? ఫుడ్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. డెఫినిట్‌గా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని ఫుడ్స్ వల్ల కొన్ని కొన్ని ఏమంటారంటే బాడీలో చేంజెస్ అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు తెలిసిన ఒక కేస్‌లో ఒక డాక్టర్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి అంతా ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ అనమాట. ఓకే. స్కిన్ ర్యాషెస్ అయితే జనరల్‌గా ఎవరి దగ్గరికెళ్తారు? స్కిన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తారు. సో, వాళ్ళు జనరల్‌గా ఆయింట్‌మెంట్స్ రాసిస్తారు. తను వాడతది, అయిపోతుంది. మళ్ళీ ఆమెకి తగ్గలేదని మళ్ళీ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళింది. ఇది కంటిన్యూయస్‌గా రిపిటేషన్ అవుతుంది. రిపిటేషన్ అయ్యేటప్పటికి ఒక డాక్టర్ దగ్గరికెళ్ళింది. అతనేం చేశాడంటే ఈసారి లోషన్ ఏదైతే ఉందో ఆయింట్‌మెంట్ ఇచ్చి, "అమ్మ నువ్వు లాస్ట్ వీక్ నుంచి ఏమేం తిన్నావో ఒకసారి నాకు లిస్ట్ రాయి" అని చెప్పాడు. ఏమేం తిందంటే ఆమె ములక్కాడ తింది, బీన్స్ తింది, క్యాప్సికమ్ తింది, ఆలు తింది, నాన్ వెజ్ తింది, చికెన్ తింది. ఓకే. సో, అప్పుడు ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ వీకు 5 డేస్ వరుసగా నువ్వు ములక్కాడ అంతా ఒకరోజు తిను. ఆలు అంతా ఒకరోజు తిను. నెక్స్ట్ చికెన్ అంతా ఒకరోజు తిను. ఓకే. తిని నాకు చెప్పు అన్నాడు. సో, అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక రోజంతా ములక్కాడలు తింది. ఒక రోజంతా చెప్పినట్టు తింది. కానీ ఆలు తిన్న రోజున తనకి స్కిన్ ర్యాషెస్ వచ్చినాయి. అప్పుడు దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి మనకి? తనకి ఆలు అనేది ఎలర్జీగా ఉంది. సో, అప్పుడు నువ్వే మందులు మింగక్కర్లేదు. ఏ లోషన్స్ రాయక్కర్లేదు. ఆలుని అవాయిడ్ చేయి చాలు. అంతే. సో, అట్లా కొన్ని ఫుడ్స్ మన బాడీకి పడవు. మనకిష్టం ఉంటది. ఇప్పుడు ఏదైనా సరే మైండ్‌ఫుల్ ఈటింగ్ ఒకటుంటది. మైండ్‌లెస్ ఈటింగ్ ఒకటుంటది. ఓకే. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏంటంటే, వాళ్ళు లిమిట్‌లో తింటారు. లిమిట్‌లో తీసుకుంటారు. ఓకే. కొన్ని ఫుడ్స్ మనకు మంచివి కావు కాబట్టి, ఆ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా, మనకేదైతే పడకుండా ఉంటుందో వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే బెటరు. రెండోదేంటంటే కొంచెం ఎర్లీ డిన్నర్ చేసుకుంటాం. కొంచెం డైట్, ఎక్సర్‌సైజ్, స్లీప్ అనేది ఎట్టి పరిస్థితిలో అందరికీ అవసరం. ఎక్సర్‌సైజ్ చేయడం అవసరం. శారీరక శ్రమ వల్ల చాలా మానసిక స్ట్రెస్, ఒత్తిడైతే తగ్గుతుంది. ఓకే. సో, అందుకే మనకు కొన్ని పరిశోధనల ప్రకారం ఏంటంటే, ఆత్మహత్యలు తక్కువ ఉన్న వర్గాల్లో ఒకటి స్పోర్ట్స్ పర్సన్స్, 2 గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు, ఓకే. 3 లేబర్ ఎవరైతే కష్టం పని బాగా చేస్తారో వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ శారీరక శ్రమ ఉండటం వల్ల కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా రేర్ కేసెస్ ఉంటుంటాయి అందులో. బట్ మెజారిటీ కేసెస్ ఏంటంటే స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏంటంటే ఓటమి తెలుస్తుంది.
శారీరకంగా కష్టపడతారు. అందువల్ల వాళ్ళకి కొంచెం డిప్రెషన్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. రెండోది లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ కానీ, లేకపోతే కూలీలు కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే, వాళ్ళకి ఎక్కువ కష్టపడటం వల్ల వాళ్ళకేంటంటే కొంత మానసికంగా వేరే వేరే విషయాల మీద ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఇంక మూడోది గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అని ఎందుకన్నానంటే, వాళ్ళకి కొంచెం ప్రెషర్ తక్కువుంటుంది. వెన్ కంపేర్డ్ టు ప్రైవేటు ఈ రెసిడెన్షియల్, ఈ స్కూల్స్, ఈ అంటే కొన్ని ఎందుకులే గాని నేమ్స్. ఆ కాలేజెస్ వల్ల జరిగే ఒత్తిడి అనేది గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండదు. సో, కాబట్టి ఏంటంటే, అది డైట్‌తో పాటు శారీరక శ్రమ ప్లస్ స్లీప్ కరెక్ట్‌గా ఉంటే గనక మనకు మంచి హెల్త్ ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రధానంగా అందరూ అకాడమికల్‌గా అన్నీ చదివేస్తున్నారు గదా! ఇటువైపు సైకాలజీ గానీ, లా చదవడం ఇట్లాంటివి ఎంచుకోవట్లేదు గదా యూత్ గూడా. ఇట్లాంటివి ఎంచుకుంటే కెరీర్ పైన చాలా ఒత్తిడుంటది. ఆహ్, కెరీర్‌లో రాణించలేము అని అంటుంటారు గదా! ఎ ఇటువైపు వస్తే ఎట్లా ఉంటదో మీరు మీ మాటల్లో చెప్తే? అంటే ప్రొఫెషన్ అనేది యాక్చువల్లీ కెరీర్ అనేది చూసుకోవాలంటే, మనకి నచ్చిందేంటనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డాక్టర్ ఇంపార్టెంట్ అనుకోండి. డాక్టర్ ఎందుకవ్వాలనేది మనం చూసుకోవాలి. సో, డాక్టర్ అంటే బాగా డబ్బులొస్తున్నాయి సార్, అంత డిమాండ్ ఉంది కాబట్టి నేను డాక్టర్ అవుతానంటే, దానివల్ల మీకు ఎక్కువ రోజులు అది అంత నడవదు. సో, దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే. ఎన్ని రోజులు మీరు దాని మీద కాన్స్టెంట్‌గా ఉండగలరు? ఎందుకంటే చిన్నప్పుడు మనం అందరం పోలీస్ అవ్వాలంటాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత డాక్టర్ అవ్వాలంటాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదవుతాం మనకే తెలీదు. సో, కాబట్టి ఏంటంటే కెరీర్‌లో మీకు, మీకు సూటబుల్ అయ్యేది, మీకు నచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో, తెలుసుకున్న తర్వాత ఏంటంటే దాంట్లో వెళ్ళినప్పుడు ముందర వెళ్ళినోళ్ళు ఉంటారు గదా! ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు పోలీస్ అవ్వాలనుకున్నారు. సో, పోలీస్ ఆఫీసర్‌గా మీరు ఎవరైతే ఆల్రెడీ అయ్యారో వాళ్ళందరిని వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది? వాళ్ళ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? సో, మనకున్న పరిస్థితులకి అది సెట్ అవుతుందా లేదా? అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఒపీనియన్స్ తెలుసుకొని, లేతే ఆ రంగంలో ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్స్ మీకేదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ అవుదాం అనుకున్నారు. సాఫ్ట్‌వేర్ అయితే ఏ కష్టాలు ఉంటున్నాయి అక్కడ? ఓకే. అవన్నీ మనకు సెట్ అవుతాయా లేదా? ఆ అడ్జస్టబుల్ వాతావరణం అంతా చూసుకొని ఎక్స్‌పర్ట్స్‌ని అడిగి తీసుకుంటే బెటర్. ఇప్పుడు జనరేషనోళ్ళు సైకాలజిస్ట్‌లు ఇట్లాంటివి ప్రొఫెషనల్ సబ్జెక్ట్‌లు ఎంచుకుంటే రాణించగలుగుతారా సార్? అంటే సైకాలజీలో చూసుకుంటే గనక మనకి ప్రెజెంట్ అయితే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి సైకాలజీ వస్తే మాత్రం అదంత వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది చాలా సర్వీస్‌తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మనకు చాలా ఓపిక కావాలి. చాలా కష్టాలుంటాయి. సో, ప్రతి క్లయింట్ గూడా మనకొక టెన్షనే. మనం 1000 మంది క్లయింట్‌లని మార్చేసాము. లేకపోతే 1000 మంది క్లయింట్స్ జీవితాలకి కొంచెం టర్నింగ్ ఇచ్చాము. వాళ్ళకి ఒక బ్రేక్ వచ్చింది. లేతే సక్సెస్‌ఫుల్‌గా చేశాము అన్నాం కాబట్టి అని ట్రాక్ రికార్డ్ మనకుంది కాబట్టి 1000 ఒకటో క్లయింటు మనం చేసేస్తాం అనేదేం లేదు. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ సబ్జెక్ట్ లాగే ఉంటది మనకి. సో, ఈ 1000 మంది అనుభవం ఆ ఒక్కళ్ళకి ఉపయోగపడాలని కూడా లేదు. అది డిఫరెంట్ కేస్ కూడా అయ్యుండొచ్చు. సో, అలాంటప్పుడు ఏంటంటే సైకాలజీ అనేది నాకు తెలిసి ఏంటంటే ఉన్న అన్ని ఫీల్డ్‌లలో కూడా ఒత్తిడి ఎక్కువుండే ఫీల్డ్. ఎందుకంటే ఆ టైంలో మన మూడ్, మైండ్, మన ఎక్స్‌పీరియన్స్ పర్ఫెక్ట్‌గా పనిచేయాలి. పనిచేసినప్పుడు మాత్రమే మనం ఇచ్చే కౌన్సెలింగ్ పర్ఫెక్ట్‌గా వాళ్ళకి వెళ్తుంది. లేదంటే గనక ఆ టైంలో మనకంత మైండ్ మూడ్ సరిగ్గా లేక, లేకపోతే మనకి స్లీప్ సరిగ్గా లేక, మనకి కొంచెం వేరే వేరే పనులతోటి మనం బిజీ అయ్యి, లేకపోతే మనం ఏదన్నా అంటే లైక్ ఎవరన్నా ఫైనాన్స్ వాళ్ళు మన మీదకు అటాక్ వచ్చే పరిస్థితులు రావటం, ఇలాంటివి ఏమన్నా ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్ గనక మనల్ని బాగా పరిస్థితులు ప్రభావితం చేస్తే మాత్రం డెఫినిట్‌గా క్లయింట్‌కి అంత ఫుల్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేం. సో, పెర్ఫార్మన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సైకాలజిస్ట్‌కి. సో, అందుకనేంటంటే ఉన్న ఫీల్డ్‌లలో కొంచెం ఒత్తిడున్న ఫీల్డే. వెన్ కంపేర్ ఈవెన్ దో సాఫ్ట్‌వేర్ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఒత్తిడినైతే సైకాలజిస్ట్‌లు అనుభవిస్తున్నారు. బట్ రాను రాను ఈ ఫీల్డ్‌కే డిమాండ్ అయితే కంపల్సరీ పెరుగుతుంది. సైకాలజీ చదువుతాం కదా సార్. హ్మ్. ఎటువంటి సమస్యనైనా దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉంటుందా సార్? మీరు ఒక సైకాలజిస్ట్‌గా ఇది ఎట్లా ఉపయోగపడుతది? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందేనా సైకాలజీ? సొసైటీ సైకాలజీ అంటే ఇప్పటికి గూడా ఒక నెగటివిటీ ఉంది గదా! హ్మ్. ఆహ్, ఎట్లా ప్రతి అంటే ఒక్క యూత్ కూడా అంటే ఇప్పుడు తెలుసుకోవాలి. నెగటివిటీ అంటే ఇప్పుడు సైకాలజిస్ట్‌లంటే అంటే సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాడంటే ఇంక పిచ్చోడయిపోయాడనే ఫీలింగే ఉంది.
ఇప్పటికీ కూడా స్టిల్ మెంటల్ హెల్త్ బాగాలేదని. పిచ్చోడైపోయాడు, నేనేమంత పిచ్చోడిని కాదు, నేనేమన్నా పిచ్చి ఆసుపత్రికి వెళ్తానా అన్నట్లుగానే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మీకు సైకాలజిస్టుల దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళే. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రులు, అమెరికా రాష్ట్రానికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ కౌన్సిలింగ్స్ తీసుకుంటారు. అట్లా ఏం లేదు, వాళ్ళేం పిచ్చోళ్ళ కాదు. సో పాయింట్ ఏంటంటే జనాలకు తెలియక ఆ ఒపీనియన్ ఏంటంటే ఆ రూమర్ని అట్లా పెట్టేశారు. అట్లా ఏం లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఇప్పుడు నాలో ఏ లోపం లేదు అని నేను అనుకున్నాను అనుకోండి, నేనే కదా బలహీనుణ్ణి, వీక్ పర్సన్ నేనే కదా. నాలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నేను సరిదిద్దుకుంటానికి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి వస్తాం. సో అప్పుడు ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓహో దీనివల్ల నాకు ప్రాబ్లం ఉంది అనే విషయం తెలుస్తుంది. తెలిసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటాం. ఇంకా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అది దానికి కంపల్సరీగా మెడిసిన్స్ వాడాలి, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. అదేంటంటే సివియర్ కేసెస్, అంటే మనం గట్టిగా పట్టుకొని వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి లేదు సైకియాట్రీ. సైకాలజీ ప్రాబ్లమ్స్ అయితే అంత పెద్ద ఇబ్బంది లేదు, కానీ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అవి కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.